ప్రకాశం జిల్లా ఉలవపాడులోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన రథాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తలు, స్థానిక ప్రతినిధుల ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ రథం 26 అడుగుల పొడవు, 11.5 అడుగుల వెడల్పుతో రూపొందించబడింది. టేకు, మధ్య వంటి నాణ్యమైన కలపతో తయారు చేసిన ఈ రథం 100 సంవత్సరాలకు పైగా నిలిచేలా నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో 25 నుంచి 30 ఆలయాలను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఆలయం నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు.